గుడ్ మార్నింగ్. కొంచెం పెంచినాను. చెక్. అందరికి వినిపిస్తుందా? నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. సో నేను ఎట్లా పాడాలనుకుంటున్నా? నేను పాడాలేనయ్యా, నాకు రాగం రాదయ్యా అన్నట్టుగా ఉంది. సో నైస్ సాంగ్. ఓకే, మనం ఆ పాట ప్రకారంగా దేవుడికి హృదయపూర్వకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. నిజంగా నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. 4వ అధ్యాయం 8వ వచనం. 1 2 3 స్టార్ట్. రైట్, మనం ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సందేశాన్ని ప్రారంభం చేసుకున్నాం. సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా యొక్క మనోనేత్రాలు తెరవండి. ఈ వాక్యాన్ని మేము మా జీవితంలో గ్రహించి ఈ వాక్యాన్ని పాటించడానికి మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పేతురు ఈ యొక్క విషయాన్ని చెప్పేటప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి కండిషన్ కూడా చెప్పాడు, లేకుంటే ఒక వాస్తవాన్ని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో గమనించినప్పుడు, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే మనం చివరి రోజుల్లో ఉన్నాము. దేవుడు రావడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా జరిగిపోయింది. అప్పుడే పేతురు రాసినప్పుడే జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడే అంత్యకాలం అనేటటువంటిది ప్రారంభమైంది. ఆయన మరలా తిరిగి వచ్చేటప్పుడు ఈ యొక్క అంత్యకాలం అనేటటువంటిది ముగియబోతుంది అనేటటువంటి విషయం. అంటే మనందరం కూడా ఏ దినాల్లో ఉన్నాం? ఇప్పుడు మనం అంత్యకాలపు దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. చివరి గడియలు అంటారు కొంతమంది, చివరి క్షణాలు అంటారు. కానీ వాస్తవానికి బైబిల్ పరంగా అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వరకు అన్నీ కూడా ఏంటి? అంత్య దినాలు. సో యోవేలు ప్రవక్త ఒక ప్రవచనం చేస్తాడు, అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానని. అది మొదటి శతాబ్దంలో జరిగింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క విషయాలన్నీ చెప్పుకుంటూ మరొకసారి ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అన్నిటి అంతం సమీపం అయిపోయింది, కాబట్టి మీరు ఏం చేయాలి అనేటటువంటి విషయంలో ప్రార్థన గురించినటువంటి ప్రాముఖ్యతని వివరిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, ఇది చెప్పేటప్పుడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఏమంటాడు చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై యుండుడి అని చెప్తున్నాడు. సో అంత్యకాలంలో ఉన్నాం, మనం సమీపంగా ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడే మత్తయి సువార్త 24 కూడా చదువుకుందాం. దేవుడు ఎప్పుడు వస్తాడో అనేటటువంటిది ఎవరికి తెలియదు. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు కూడా తెలియదు, దూతలకు కూడా తెలియదు. తండ్రి ఎప్పుడు ఈ యొక్క ఆ యొక్క డేట్ ని ఆయన నిర్ణయించాడో ఆ సమయంలో దేవుడు వస్తాడు. ఆయన రావడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క సూచన కూడా రెడీ అయిపోయింది. ఆయన మధ్యాకాశం రావడానికి సూచనలు అవసరం లేదు, ఎప్పుడైనా రావచ్చు. అలాగే భూమి మీదకి వస్తాడు ఆయన, దానికి సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు కూడా నెరవేరపడిపోయాయి, అన్నీ నెరవేరపడిపోయాయి. కాబట్టి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నాం అంటే, మనం ఏం చేయాలి అనేటటువంటి పాయింట్ చెప్తున్నాడు. యేసయ్య రాబోతున్నాడు, అంతం సమీపంగా ఉంది, కాబట్టి ప్రేయర్ఫుల్ గా ఉండండి. రెండోది ఏంటి? అన్నిటికంటే ముఖ్యముగా చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఇంకో మాటలో. ఇట్స్ ద ప్రయారిటీ, అంటే ఇది ప్రాధాన్యత కలిగినటువంటిది క్రైస్తవ జీవితంలో అని చెప్తున్నాడు ఇంకో మాటలో.
అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ప్రేమ గలవారై ఉండాలి అని చెప్తున్నారు. అంటే ప్రేమ కలిగి జీవించాలి అని చెప్తున్నాడు. ఇంకో మాటలో ప్రేమతో జీవించాలి అని చెప్తున్నాడు. ప్రేమని పంచాలి అని చెప్తున్నాడు. ఇంకో మాటలో ప్రేమ గలవారిగా ఉండాలి అంటున్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? వాస్తవానికి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే క్రైస్తవుడు అనడానికి ఒక నిజమైన నిరాకరించబడినటువంటి రుజువు ఏంటంటే ఆ వ్యక్తి సహోదరుని ప్రేమించేవాడిగా ఉంటాడు. దిస్ ఈస్ అన్డినయబుల్ ప్రూఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక విశ్వాసి నేను విశ్వాసినా కాదా అని తెలుసుకోవడానికైనా, లేకుంటే ఇంకొక వ్యక్తి విశ్వాసి అని చెప్పడానికైనా సరే బైబిల్లో ఇవ్వబడినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి రుజువు. బైబిల్ చదివితే క్రైస్తవుడు అని చెప్పలేదు, కానీ క్రైస్తవుడు బైబిల్ చదవాలి. ప్రార్థన చేస్తే క్రైస్తవుడు అని చెప్పలేదు, కానీ ప్రార్థన చేయాలి. మిగతా చాలా క్రైస్తవ మత కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ చేస్తే క్రైస్తవుడు అంటే క్రైస్తవునికి రుజువు అని చెప్పలేదు. అవన్నీ కూడా క్రైస్తవుడు చేస్తున్నాడు, చేయాలి. కానీ క్రైస్తవునిగా విశ్వాసిగా నువ్వు నేను ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ లేదంటే క్యారెక్టర్ మన జీవితంలో ఉండాలి, ఎదగాలి, రైట్? అది మనలో ఉంటుంది, మనలో ఎదుగుతుంది. ఏంటది? సహోదరుల పట్ల ప్రేమ. చాలా స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు. సంఘం పట్ల ప్రేమ, ఇతర విశ్వాసుల పట్ల ప్రేమ అనేటటువంటిది ఉంటుందని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. అది ఒక అన్డినయబుల్ ప్రూఫ్ గా ఇస్తున్నాడు అనమాట. ఎవరు నిరాకరించలేనటువంటి సత్యం, క్రైస్తవునికి ఉండవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదే విషయాన్ని పేతురు కూడా ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. యోహానేమో ఒక వాస్తవంగా చెప్తున్నాడు, పేతురేమో ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఇదే ఆజ్ఞని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఇస్తాడు. ఇదే ఆజ్ఞని అపోస్తలుడైనటువంటి పౌలు మిగతా తన పత్రికల్లో మనకి తెలియజేస్తున్నాడు. హోల్ న్యూ టెస్టమెంట్ లో కూడా విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాల్సినటువంటి ఒకానొక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ముఖ్యంగా మన అంతంలో ఉన్నాం, అంతంకి సమీపంగా ఉన్నాం కాబట్టి మనలో ఈ లక్షణం ఉండాలి అని ఇక్కడ చెదిరిపోయిన క్రైస్తవులకి, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి, చెదిరిపోయినటువంటి విశ్వాసులకి బలపరుస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. మీరు ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైనటువంటి ప్రేమ గలవారు ఉండాలి. ఇది అన్నిటికంటే కూడా ముఖ్యమైనది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నా. అయితే ఇక ప్రేమ అనేటటువంటి మాట చాలా తప్పుగా అర్థం చేసుకోబడింది లోకంలో, అలాగే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో కూడా. ప్రేమ అనేటటువంటి మాటకి మనం చాలా చాలా డిఫరెంట్ మీనింగ్స్ అనేటటువంటివి, డిఫరెంట్ డెఫినేషన్స్ అంటే వేరు వేరు నిర్వచనాలు అనేటటువంటివి మన మనసులో ఉన్నాయి. ఇప్పుడు కనుక నేను ఒక్కొక్కరిని ప్రేమ అంటే ఏంటి అని అడిగితే, లేకుంటే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి ప్రేమ అంటే ఏంటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం చెప్తారు. సో ఆ నిర్వచనాల్లో చాలా వరకు కరెక్ట్ ఉండొచ్చేమో, కానీ బైబిల్ సంబంధమైనటువంటి నిర్వచనం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ దీనికి ఒక పర్టికులర్ నిర్వచనం ఇవ్వలేదు. బైబిల్ స్పీక్స్ అబౌట్ ద డిస్క్రిప్షన్స్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క ప్రత్యక్షతల గురించి మాట్లాడుతుంది. ఒక వ్యక్తికి ప్రేమ ఉంటే ఏం జరుగుతుంది, ప్రేమ ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు, ప్రేమ ఉంటే ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు మాట్లాడుతున్నాడు. ప్రేమ గురించి ఒక పర్టికులర్ డెఫినేషన్ అనేటటువంటిది లేదు. ఇక్కడ కూడా ప్రేమ అనేటటువంటి జనరల్ సెన్స్ లో మాట్లాడలేదు, కానీ ఒక పర్టికులర్ సెన్స్ లో మాట్లాడుతున్నాడు. దయచేసి అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రేమ అన్నప్పుడు జనరల్ గా యేసయ్య చెప్పినటువంటి ప్రేమ గురించి మాట్లాడటం లేదు. యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క ప్రేమలో ఉన్న ఒక లక్షణాన్ని ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రేమలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ లక్షణం మీరు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి. ఆ విషయంలో మనం మిక్కుటముగా ఉండాలి. అంటే ఏంటో మనం చూడబోతున్నాం, రైట్? ఎవరి పట్ల ఎవరికి ఉండాలి? ఇక్కడ ఒకరికొకటికి ఉండాలి. అంటే ఒక విశ్వాసి ఇతర విశ్వాసులకి ఉండవలసినటువంటిది ప్రాథమికంగా ఈ యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. మీరు కనుక ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దీని గురించే చెప్తాడు అనమాట. డిఫరెంట్ వేలో చెప్తాడు. చూడండి 22వ వచనంలో, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా
అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. చూడండి, గనుక అంటే ఇంకో మాటలో మీరు రక్షణ పొందారు కాబట్టి అంటున్నాడు ఇక్కడ. దేవుని వాక్యం అక్షయమైనది, దేవుని యొక్క వాక్యం, రైట్, ఆ యొక్క వాక్యం నుంచి మీరు పుట్టారు కాబట్టి, లేకుంటే రక్షణ పొందారు కాబట్టి, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించడం. అంటే మీరు రక్షణ పొందారు కాబట్టి, రక్షణ పొందినటువంటి వ్యక్తి మాత్రమే చేయగలిగినటువంటి పని ఇది. ఇంకో మాట చెప్పాలంటే, మీకు సంగతి తెలుసా అండి, అవిశ్వాసులు ఇప్పుడు చెప్పేటటువంటి పని చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యం. అంటే ఒక వ్యక్తి దేవుని నమ్ముకోకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని యొక్క రక్షణ అనుభవం లేకుండా ఇవ్వబడినటువంటి ఆజ్ఞని పాటించలేదు. ఒకవేళ పాటిస్తున్నా అని ఎవరైనా చెప్తే ప్రేమ గురించి వాళ్ళకి చాలా డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ నిర్వచనం అనేటటువంటిది ఉందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు 22వ వచనంలో, మీరు రక్షణ పొందారు కాబట్టి మీరు హృదయపూర్వకంగా మీరు ప్రేమించుకోండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మళ్ళా చివరిగా వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత అంత సమీపంగా ఉంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు మీరు ఏం చేయాలి, మిక్కుటమైన ప్రేమను మీరు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, రైట్. ఇక్కడ కొన్ని తర్జుమాల్లో ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనం చూడాలి. మిక్కుటముగా అనేటటువంటి మాట గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. NIV అనేటటువంటి ఒక ఇంగ్లీష్ తర్జుమాలో లవ్ ఈచ్ అదర్ డీప్లీ అని ఉందన్నమాట. డీప్లీ అంటే లోతుగా, మిక్కుటముగా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే లోతుగా, లోతైన ప్రేమ. ఓకే, మనం ఫ్రెండ్షిప్ లో కూడా ఆర్డినరీ ఫ్రెండ్షిప్ ఉంటుంది, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, రైట్. తెలుగులో ఏంటి, ప్రాణ స్నేహితులు. సో అట్లాగా ఇక్కడ ఏమన్నాడంటే ప్రేమ ఎట్లా ప్రేమించాలి ఇతర వ్యక్తిని అంటే డీప్ గా ప్రేమించాలి, లోతుగా ప్రేమించాలని ఒక తర్జుమా చేశాడు, రైట్. ఇంకొక తర్జుమాలో ఏమనుందంటే లవింగ్ వన్ అనదర్ ఎర్నెస్ట్లీ, ఆతురతగా ప్రేమించాలి అనేటటువంటి మాటని ఇంకొక తర్జుమాదారుడు చేశాడు. ఇంకొక తర్జుమా ఏం చేశారు తెలుసా అండి, ఎర్నెస్ట్లీ అనేటటువంటి చాలా ఆసక్తితో మీరు ప్రేమించాలి అనేటటువంటి మాట. ఇదే పదాన్ని ఇన్ని విధాలుగా మనం చూస్తున్నాం అన్నమాట. KJV అనేటటువంటిది మూల భాషకి ఇక్కడ ఈ తర్జుమాలో, పర్టికులర్ ఈ వర్డ్ తర్జుమాలో చాలా దగ్గరగా ఉంది. ఏం చెప్పండి అక్కడ, అని ఏమన్నాడు తెలుసా అండి, లవ్ వన్ అనదర్ ఫర్వెంట్లీ అంటున్నాడు. ఫర్వెంట్లీ అంటే నీ యొక్క కష్టమంతా, నీ యొక్క ప్రయాసంతా, నీకున్నటువంటి శక్తినంతా నువ్వు దారపోసి నువ్వు ప్రేమించాలంటున్నాడు. అది ఇక్కడ మిక్కుటముగా అంటే అర్థం అది. ఒక అథ్లెట్ ఎవరైనా సరే, ఉసేన్ బోల్ట్ ఉన్నాడు అనుకోండి, 100 మీటర్స్ 400 మీటర్స్ లో వరల్డ్ ఛాంపియన్. ఆయన ఎంత ఆ పరిగెత్తేటప్పుడు తన యొక్క శక్తి సామర్థ్యాలని ఎంత స్థాయిలో ఉపయోగిస్తాడో మనకు తెలుసు. అంటే తన మజిల్స్ అంతా కూడా అన్ని కూడా ఉపయోగించి తన యొక్క మొత్తం ఆ యొక్క ఏమంటారు బలాన్ని దారిపోస్తాడు అనమాట ఆ యొక్క రన్నింగ్ రేస్ లో. ఆ విధంగా ప్రేమించాలి అని అర్థం అనమాట. కష్టంగా ఉంది కదా, ప్రేమించడమే కష్టం. ఇంత స్థాయిలో ప్రేమించాలంటే ఇంకేమన్నా ఉందా అండి? రైట్, సరే. దానికి గ్రీక్ పదం ఏంటంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. గ్రీక్ పదం ఎక్టెనెస్. ఎక్టెనెస్ అనేటటువంటి ఒక పదం న్యూ టెస్టిమెంట్ లో ఇది ఒకటేసారి ఉపయోగించబడింది. రెండవసారి వేరే విధంగా ఎక్కడ ఉపయోగించబడింది అంటే లూకాలో ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎంత స్థాయిలో తన యొక్క చెమట రక్తంగా మారిపోయింది అనేటటువంటి మాట ఉపయోగించాడు కదా. అంతగా ఆయన స్ట్రగుల్, ఆ ప్రార్థనలో అంతగా ఆయన భరించాడు, స్ట్రగుల్ అయ్యాడు, ప్రార్థన చేయడానికి అంత కష్టపడ్డాడు. ఆయన ఎంత కష్టపడ్డాడు, దేవుడు చెమట రక్తంగా మారేంతగా కష్టపడ్డాడు అని చెప్పడానికి ఈ పదాన్ని వాడారు. ఇదే పదాన్ని ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ప్రేమ ఎట్లా ప్రేమించాలంటే చెమట రక్తం అయ్యేటట్లుగా ప్రేమించాలని అర్థం. మన పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ప్రేమించాలని అర్థం. అంటే అటువంటి ఇంటెన్సిటీ అనేటటువంటిది ఇక్కడ ఇవ్వబడింది. మామూలుగా ప్యాసివ్ గా
మామూలుగా ఏదో పైన కాకుండా ఒక లోతైన, అందుకే లోతైన అనేటటువంటి తెచ్చారు. సేమ్ మీనింగ్, ఎర్నెస్ట్లీ, సేమ్ మీనింగ్. అర్థమవుతుందా? అటువంటి పదం అన్నమాట. చూడండి, ఇది ఎట్లా అంటే ఒక గుర్రం ఈ విధంగా పైకి లేచినప్పుడు రెండు కాళ్ళతో లేస్తుంది కదా పైకి. ఎట్లా గుర్రం వేసినట్టు అర్థం అనుకున్నా కానీ వస్తలేదు నాకు, రైట్? మిమ్మల్ని అందరినీ చూస్తే సిగ్గు అనిపిస్తుంది, రైట్? ఓకే, ఇలా పైకి లేచినప్పుడు, రెండు కాళ్ళు పైకి లేచినప్పుడు ఆ స్ట్రెంగ్త్ తో ఎట్లా అయితే బిగబెట్టుకుంటుందో అంత స్థాయిలో ఆ స్ట్రెంగ్త్ ఎంత ఉపయోగిస్తుందో ఆ విధంగా నువ్వు నేను కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి అని చెప్తున్నాను. మిక్కుటముగా అంటే అర్థం అది. మన యొక్క మజిల్ మొత్తం కూడా అంటే ఏ విధంగా అయితే మన శక్తిని మనం ఉపయోగిస్తామో ఆ విధంగా మనం చూడాలి. విలియం బార్క్లీ అనేటటువంటి ఒక గొప్ప బైబిల్ పండితుడు, ఆయన ఏమన్నాడంటే, ఇట్ మీన్స్ అవుట్ స్ట్రెచింగ్ ద సెన్స్ ఆఫ్ కన్సిస్టెంట్, అవర్ లవ్ మస్ట్ బి ద లవ్ దట్ నెవర్ ఫెయిల్స్. అంటే ఇక విఫలం కాకుండా కంటిన్యూగా ఉండేటటువంటిది, కొనసాగించేటువంటి దాని గురించి అనేటటువంటి విధానం అక్కడ మాట్లాడుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూసారా అండి, ఆ పదం మిక్కుటముగా అంటే అది అర్థం. ఇప్పుడు చెప్పండి, ఒక అవిశ్వాసి ప్రేమించగలడా? ఆ ప్రశ్నకు అసలు సమాధానమే లేదు. విశ్వాసి ప్రేమించగలడా? విశ్వాసి కూడా తనకు తానుగా చేయలేనటువంటి పని, రైట్? అంటే రక్షణ పొందిన వ్యక్తి దేవుని పైన ఆధారపడకుండా ఈ పని మనం చేయలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంత స్థాయిలో ఇంకొక విశ్వాసం ప్రేమించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అది ప్రేమించాలి అన్నప్పుడు ఏ ప్రేమ, అంటే ప్రేమలో ఉన్న ఏ లక్షణం గురించి ఇది ఇంపార్టెంట్. దయచేసి ఇది అర్థం చేసుకోకపోతే మీరు అనవసరంగా ప్రేమ అంటే అన్ని రకాల ఆలోచన చేస్తారు. కాంటెక్స్ట్ లో మనం చాలా ఇంపార్టెంట్. దయచేసి లెట్స్ కమ్ టు ద కాంటెక్స్ట్. ఏమన్నది ఇక్కడ? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, సిన్స్ లవ్ కవర్స్ ద మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. కాబట్టి మీరు ఆ ప్రేమని మీరు వికటంగా ప్రేమించండి అంటే ఆ లక్షణాన్ని, ఆ కవరింగ్ చేసేటువంటి దాన్ని మీరు కలిగి ఉండాలి అంటున్నాడు. అంటే ప్రేమ గురించినటువంటి ఒక లక్షణం ఇక్కడ ఇవ్వబడింది. ఏంటండి? ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుంది ఇక్కడ? కప్పును. చెప్పండి అందరూ కూడా, కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? అనేకమైనటువంటి పాపాలని కప్పేస్తుంది, కవర్ చేస్తుంది. లవ్ కవర్స్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్ అన్నమాట. అంటే ఒక వ్యక్తికి ప్రేమ అనేటటువంటిది ఉంటే ఇతర వ్యక్తి యొక్క పాపాలను ఏం చేస్తుంది అంటే అది కప్పేస్తుంది. దుప్పటితో కప్పినట్లుగా, ఆ పరదాతో కప్పినట్లుగా. ఇక్కడ ఏ విధంగా అయితే ఒక పరదాతో మనం ఆ కప్పేసామో ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క చెత్త చెదారం, లోపల ఉన్నటువంటి ఆ యొక్క బూజు, లోపల ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళం అనేవి ఏమైనా కనిపిస్తున్నాయా మనకి? ప్రేమ ఉంటే వేరే వ్యక్తులు ఆ విధంగా ఉన్నా సరే ఈ పరదా కప్పేసినట్లుగా కప్పేసి చూస్తామంట ఆ వ్యక్తిని మనం. కాబట్టి అంటున్నాడు, అంటే ఇక్కడ మీరు కప్పండి అని ముందు చెప్పడం లేదు. ప్రేమ అనేటటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఆ లక్షణం అంటే కప్పుతాడు. ఒకసారి సామెతల గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్ మాట. ఇదే మాటని పేతురు కూడా ఉపయోగిస్తాడు అనమాట. సామెతలు 10వ అధ్యాయం 2వ వచనం, రైట్? ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఈ యొక్క పదం వాడుతున్నారు. అదేనా? 10:12, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రాబబ్లీ ఈ యొక్క మాటను ఆయన తీసుకున్నాడు. ప్రేమ ఏం చేస్తుందండి? దోషములన్నిటినీ, పాపములన్నిటినీ, గాయములన్నిటినీ, ఇతరులు చేసినటువంటి కీడంతటిని ఏం చేస్తుందంటే కప్పుతుంది అని చెప్తున్నాడు. ప్రేమకు ఉండేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి లక్షణం గురించి అక్కడ చెప్పి పేతురు ఆ యొక్క మాటను రిమైండ్ చేసుకుని, పేతురు జీవితంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పేతురికి ప్రేమ అనేటటువంటి పదం ఆక్సిమోరాన్ అన్నమాట. చెప్పండి అందరూ, ఆక్సిమోరాన్ అని చెప్పండి. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది, రైట్? ఆక్సిమోరాన్ అంటే ఏంటి? ఎవరికైనా వేడి వేడి ఐస్ క్రీమ్ కావాలా? ఎనీబడి లైక్స్ వేడి వేడి ఐస్ క్రీమ్? వేడి వేడి ఐస్ క్రీమ్ అనేటటువంటిది లేదు. ఐస్ క్రీమ్ అంటేనే చల్లగా ఉంటుంది. ఐస్ క్రీమ్, వేడి వేడి ఐస్ క్రీమ్ అంటే వేడిగా చల్లగా ఉండేది ఎట్లుంటుంది?
ఉండదు. అంటే ఆ పదం అనేదే లేదనమాట ఇక్కడ, రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమ దోషములన్నిటినీ కూడా కప్పును అనేసేటటువంటి పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. రైట్, పేతురు గురించి ఎక్కడ స్టక్ అయినా అనిపిస్తుంది. పేతురు ఈ ప్రేమ అనేటటువంటి పదం ఆయనకి చాలా ఏమంటారు సుపరిచితమైనది కాదు. ఆయనకి ఏంటి, ఏమని అంటే కత్తి తీస్తాడు, రైట్? ఏమన్నా చాలా దుడుకైనటువంటి వ్యక్తి, అంటే ప్రేమని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి దాంట్లో అంత చురుగ్గా లేడు ఆయన. ఆయన నాయకత్వంలో చాలా చురుకైనటువంటి వ్యక్తి, దేవుని కోసం ఏమైనా చేయాలనేటటువంటి దాంట్లో చురుకైన వ్యక్తి. కానీ మిగతా శిష్యులు కూడా అటువంటి దూరంలోనే ఉన్నారు. ఒకసారి సమరయ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు దేవుడికి వాళ్ళు స్థానం ఇవ్వలేదు, వాళ్ళు ఆ ప్లేస్ గుండా రావడానికి ఒప్పుకోకపోతే ఆకాశం నుంచి అగ్ని రావడానికి ఆగ్నేయం అంటే ప్రేయర్ చేయాలా ఆగ్నేయాలా అంటారు వాళ్ళు. దేవుడు యేసయ్యకే సలహాలు ఇస్తున్నారు, రైట్? సో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అనమాట, పౌలు అనేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి కూడా ప్రేమ అనేటటువంటి మాట ఆక్సిమోరాన్. ఎట్లాంటి వ్యక్తినా, ఈయనకి చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, చాలా దేవుని పట్ల గొప్ప వాంఛ కలిగినటువంటి వ్యక్తి, దేవుని కోసం ఏమైనా చేయగలిగినటువంటి వ్యక్తి. దేవుని కోసం ఎంత స్థాయిలో చేశాడంటే ఆయన చేసేది కరెక్ట్ అనుకొని ఇప్పుడు జిహాద్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అట్లాగా పౌలు ఒకప్పుడు జిహాదీయుడు, క్రీస్తు నమ్ముకున్న చాలా మందిని చంపేసినటువంటి వ్యక్తి, రైట్? చాలా మందిని జైల్లో వేసినటువంటి వ్యక్తి. అంటే తను నమ్మినటువంటి దానికోసం అంత స్థాయిలో అంత ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పౌలు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎట్లయిపోయారు చెప్పండి? వాళ్ళలో కనిపించేటటువంటి ఒక లక్షణం ఏంటంటే ఈ ప్రేమ. పేతురు జీవితంలో చూసుకున్నా, పౌలు జీవితంలో చూసుకున్నా, వీళ్ళిద్దరిలో కూడా వీళ్ళు క్రైస్తవులు అయిపోయారు, క్రీస్తుని వెంబడిస్తున్నారు అని మనం కనుక వాళ్ళ గురించి విశ్లేషణ చేస్తే వాళ్ళ జీవితంలో మనకు కనిపించేటువంటి అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రేమ. అందుకే వాళ్ళు ఒకప్పుడు ప్రేమ గురించి మాట్లాడిన వాళ్ళు కాదు, ప్రేమ గురించి చర్చించిన వాళ్ళు కాదు, ఆ తర్వాత ప్రేమ గురించి ఎంతగా వాళ్ళు ఇతరులతో చెప్తున్నారో చూడండి. పౌలు తన పత్రికల్లో, పేతురు తన పత్రికల్లో, యోహాన్ తన పత్రికల్లో ప్రేమ గురించే మాట్లాడతారు. తెలుసా మీకు? ఎందుకంటే యేసయ్య ఆ యొక్క విషయాన్ని చెప్పాడు. యేసయ్య శిష్యులుగా వాళ్ళు అప్పుడు వాళ్ళ జీవితంలో అది అర్థం చేసుకున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని అనుభవించారు, ఆ తర్వాత వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మీరు చూడండి, యోహాన్ చెప్పినా, పౌలు చెప్పినా, పేతురు చెప్పినా ఈ పర్టికులర్ దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు, వాళ్ళ జీవితంలో కూడా కనిపిస్తున్నారు. ఒకప్పుడు నువ్వు పేతురుని చూసినప్పుడు ప్రేమ కలిగినట్టు వ్యక్తిగా చూడవు, ఒకప్పుడు పౌలుని చూసినప్పుడు ఆ విధంగా చూడవు, ఒకప్పుడు యోహాన్ని చూసినప్పుడు ఆ విధంగా చూడవు. కానీ వాళ్ళు ముగ్గురిని చూసినప్పుడు దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు ప్రేమ అయి ఉన్నారు, వాళ్ళు ఇంకో మాటలో క్రీస్తు ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారనమాట. మన జీవితంలో కూడా అది చాలా చాలా ప్రాముఖ్యం. అయితే పేతురు ఇక్కడ పర్టికులర్ గా ఒక లక్షణాన్ని మాట్లాడుతున్నాడు. ఏం లక్షణాన్ని? ప్రేమ ఏం చేస్తుంది? అనేకమైనటువంటి పాపాలని కప్పును అన్నాడు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఒక వ్యక్తిని క్షమించడానికి నీకు ప్రేమ ఉంటేనే నువ్వు క్షమించగలవు. ప్రేమ లేకుంటే క్షమించడం చాలా కష్టం అని చెప్తున్నాడు. ప్రేమ అనేకమైన పాపములు కప్పును అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జాంపుల్ మన ఓన్ రిలేటివ్స్, మన ఓన్ చిల్డ్రన్ గురించి మనం కనుక ఆలోచన చేస్తే, పిల్లలు ఎంత తప్పు చేసినా సరే, లేకుంటే తల్లిదండ్రులు ఎంత తప్పు చేసినా సరే, మన సంబంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఎప్పుడన్నా ఆలోచించారా? ఎన్నిసార్లు అరుచుకుంటారు, ఎన్నిసార్లు కలుసుకుంటారు, ఎంత గాయాలు చేస్తారు, కానీ ప్రేమ అనేటటువంటిది ఉంది కాబట్టి క్షమాపణ అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. ప్రేమ అనే లక్షణం లేకపోతే ఈ కప్పడం అనేటటువంటి చాలా కష్టం. ఆ లక్షణం ఇక్కడ న్యాచురల్ గా వస్తుంది. ఇప్పుడు కాలంలో తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కూడా ప్రేమలు అనేటటువంటి చల్లారిపోయినాయి, రైట్? ఆ స్థాయికి మనం వెళ్తున్నాం. కానీ జనరల్ సెన్స్ లో మనం ఆలోచన చేస్తే పిల్లలు గాయపరిచినా మనకి తర్వాత అది గాయంగా అనిపించదు. తల్లిదండ్రులు పిల్లల్ని గాయపరిచినా ఆ తర్వాత వాళ్ళకి అది గాయంగా అనిపించదు. ఏమి లేనట్లుగా రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. పగ, కలహం, ద్వేషం ఇవన్నీ కూడా కంటిన్యూ కావు జనరల్ గా. కానీ రాను తర్వాత ఏమైపోతుంది? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ పాపం అనేటటువంటిది వాళ్ళలో వస్తుంది.
కానీ పిల్లలు ఒక స్థాయి వరకు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే ప్రేమ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ని పాపాలు చేసినా సరే దాన్ని పోనీలే, చూడదో, ఇంగ్లీష్ హిందీ కరెక్టేనా, పోనీలే, ఓవర్లుక్ అనమాట, పోనీలే, అసలుకి దాని గురించి ఆలోచన ఉండదు అనమాట. అట్లాంటి దాని గురించి మాట్లాడుతుంది. కప్పడం అంటే అది మామూలుగా, కప్పడం అంటే ఏంటి, ఇంకొకసారి దాని గురించి మాట్లాడకుండా ఉండడం. జాన్ మెకార్థర్ గారు దీని గురించి ఏమంటున్నాడు, కప్పడం అనేటటువంటి దాని గురించి ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూ స్పిరిచువల్ లవ్, నిజమైన ఆత్మీయమైనటువంటి ప్రేమ యొక్క స్వభావం అంటున్నాడు అనమాట. వెదర్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ ఆర్ క్రిస్టియన్ టు క్రిస్టియన్ అంటే దిస్ టీచింగ్ డస్ నాట్ ప్రిసీడ్ ద డిసిప్లిన్ ఆఫ్ సిన్నింగ్ అనమాట. ఇంకో మాటలో ఆయన ఏమన్నాడంటే, ప్రేమ ఉంది కదా, ప్రేమ అనేకమైన పాపను కప్పుతుంది కదా, కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళని క్రమశిక్షణ ఇవ్వకూడదు అని చెప్పడం లేదు. తప్పు చేసిన వాళ్ళకి క్రమశిక్షణ ఇవ్వాలి, డిసిప్లిన్ ఇవ్వాలి. పాపం చేసిన దానికి సంఘంలో అయినా, ఇంట్లో అయినా, లేకుంటే కార్పొరేట్ కంపెనీలో అయినా దేర్ ఈజ్ అ డిసిప్లిన్. ప్రేమలో డిసిప్లిన్ ఉంటది. ప్రేమ అంటే తప్పు చేసినా సరే పోనీలే అని మనం వదులుకోకూడదు. ప్రేమలో అది ఉండదు. ప్రేమ దుర్నీతి అని సంతోషించదు. అది మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను ఇక్కడ. దోషములన్నింటినీ కప్పునన్నప్పుడు క్షమించడానికి చాలా రెడీగా ఉంటాం. అదే సమయంలో తప్పు కన్సిస్టెంట్ గా చేసినప్పుడు క్రమశిక్షణ అనేటటువంటిది ఉంటుంది. క్రమశిక్షణ అంటేనే ప్రేమ. ఇంకో మాటలో చెప్పాలండి, అవునా కదా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడంటే, క్రమశిక్షణ అంటేనే ప్రేమ. ప్రేమ క్రమశిక్షణ వేరు కాదు. యు కెనాట్ సపరేట్ డిసిప్లిన్ అండ్ లవ్. లవ్ ఈజ్ డిసిప్లిన్. లవ్ లేకపోతే డిసిప్లిన్ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. వితౌట్ లవ్ దెర్ ఈస్ ఎ డిసిప్లిన్. బట్ ప్రేమ ఉంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేటటువంటి జరగాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని హెబ్రీ పత్రికలో మనం చూసి ఒకసారి వచ్చినాన్ని కూడా జస్ట్ మనం చదువుకుందాం. రైట్, 12వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతాం. 7వ వచనం నుంచి, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు? చిల్డ్రన్ గా చూస్తున్నాడు. కాబట్టి ఒక పాయింట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఏంటి? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? నిజంగా తండ్రి పిల్లవాడిని ప్రేమిస్తే, పిల్లవాడు తప్పు చేస్తే ఖచ్చితంగా దండన, శిక్షణ ఉండాలి. ఒకవేళ నీ కుమారుడు కుమార్తె తప్పు చేసినా, పాపం చేసినా నువ్వేం అనకపోతే నీకు నిజంగా ప్రేమ లేదని అర్థం. లేకుంటే ప్రేమ గురించి నీకు తప్పుడు అవగాహన ఉందని అర్థం. రైట్? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? చూడండి, ఆ మాట చాలా ఇంపార్టెంట్. మీరు చెడ్డవారయ్యండి కూడా మీ పిల్లలకి మంచి ఇవులు ఇవ్వాలనుకుంటున్నారు. ఎంత దుర్మార్గుడైనటువంటి మనిషి అయినా సరే తన పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు, ఆశిస్తారు, దానికోసం ప్రయత్నం చేస్తారు. మన ఎమ్మెల్యే గురించి, అందరి గురించి మనం చూస్తూ ఉన్నాం. రైట్? వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నా సరే వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలని ఆశపడతారు. పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు అంటే అది ప్రేమ. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. ఎంత స్టేట్మెంట్ ఇది! మీరు ఒకవేళ నా చేత క్రమశిక్షణ పొందకపోతే మీరు దుర్బీజులు. అంటే అర్థం ఏంటి? చట్టబద్ధమైనటువంటి పిల్లలు కాదు మీరు. నా పిల్లలు కాదు, ఇంకో మాట చెప్పాలంటే నిజమైన పిల్లలు కాదు నాకు అనేటటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అన్నిటినీ తప్పును అన్నప్పుడు డిసిప్లిన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, అది ఉండాలి. ఎందుకంటే పీపుల్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే కవరింగ్ అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, క్రిస్టియన్ షుడ్ ఓవర్లుక్ సిన్స్ అగేన్స్ట్ హిమ్ ఇఫ్ పాసిబుల్ అండ్ ఆల్వేస్ బీ రెడీ టు ఫర్గివ్ ఇన్సల్ట్స్ అండ్ అన్కైండ్నెస్. ఇతరులు సరిగ్గా మనకి చూపించకపోయినా సరే ఎల్లప్పుడూ క్షమించడానికి రెడీగా ఉండాలి. ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? క్షమించడానికి రెడీగా ఉంటాడు. రెడీ, బోర్డ్ లాగా రెడీ టు ఫర్గివ్. ఆ ఫర్గివ్నెస్ రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరికైతే ఫర్గివ్నెస్ కావాలో వాళ్ళు అడుక్కోవాలి. అర్థమవుతుందా? క్షమాపణ అడగకుండా క్షమాపణ పొందలేదు.
కానీ క్షమాపణ అడగకపోయినా సరే మనం క్షమించాలి. ఈ రెండు విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని గాయపరిచినప్పుడు, మనకు వ్యతిరేకంగా జీవించినప్పుడు, అది భార్యాభర్తలు అయినా రిలేషన్షిప్ అయినా, ముఖ్యంగా ఇక్కడ సంఘంలో విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు, వేరే వ్యక్తి మనల్ని గాయపరిచినప్పుడు మనం క్షమించాలి, అంతే. హోల్ హార్టెడ్గా క్షమించేయాలి. కానీ ఆ వ్యక్తి ఎప్పుడు క్షమాపణ పొందుకుంటాడు? హృదయంలో ఎప్పుడు ఆయనకి నెమ్మది వస్తుంది? ఇంకో మాటలో హృదయంలో ఆయనకి సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే క్షమాపణ అడిగినప్పుడు. క్షమాపణ అడగకుండా నేను క్షమించబడ్డా అనుకుంటే చాలా పొరపాటు. చాలాసార్లు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాం మనం. చాలాసార్లు ఏంటి, ఎవ్రీ టైం, ప్రతిసారి దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాం, కానీ చాలాసార్లు మనుషుల దగ్గర క్షమాపణ అడగం. సో ఒక వ్యక్తికి మనం గాయపరిచినప్పుడు క్షమాపణ అడగకపోతే నువ్వు క్షమించబడవు హృదయంలో. కానీ నువ్వు ఒకవేళ వేరే వ్యక్తి నీకు వ్యతిరేకంగా చేసినప్పుడు నువ్వు హృదయంలో క్షమించేయాలి ఆల్రెడీ. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత క్షమిస్తా అని పెట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత క్షమిస్తా అని నువ్వు కనుక అనుకుంటే నీకేమైపోతుంది చెప్పండి? బిట్టర్నెస్ డెవలప్ అవుతుంది. చెప్పండి ఏంటండి బిట్టర్నెస్? చేదు గుణం. అంటే నువ్వు ఇక దేవునికి వ్యతిరేకంగా అయిపోతావు. ఆ వ్యక్తి అడిగేదాకా నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు, క్షమించాలి. క్షమాపణ వాళ్ళు అడిగినప్పుడే పొందుకుంటారు. రైట్? కవరింగ్ అనేటటువంటి మాట గురించి విలియం బాక్లే ఇంకో మాట అంటున్నాడు. ఏంటంటే లవ్ కెన్ ఓవర్లుక్ మెనీ సిన్స్, లవ్ కెన్ కవర్ ఆల్ అఫెన్సెస్ అనేటటువంటి పాయింట్. ఇఫ్ యూ లవ్ ఎ పర్సన్, ఒకవేళ నువ్వు ప్రేమించగలిగితే ఇట్ ఈస్ ఈజీ టు ఫర్గివ్. అండర్లైన్ దట్. ప్రేమిస్తే క్షమించడం ఈజీ, ప్రేమ లేకపోతే క్షమించడం కష్టం. ఓకే, సో ఆ పాయింట్ ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అందుకే పేతురు చాలా క్లియర్ గా ఒక ఎస్టాబ్లిష్ చేశాడు. ప్రేమ అనేకమైన పాపములను కప్పును, దోషములను కప్పును. కాబట్టి మీరు ఒకని ఎడల ఒకడు ఈ ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలో మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీరు కృషి చేయాలి అంటున్నారు. ఎంత బలమైన పదం తెలుసా అండి? చాలా కష్టం. కవరింగ్ అంటే ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. రైట్? సో అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడం మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండాలి. సో మనం ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ప్రేమ ఏ విధంగా అంటే ఈ యొక్క కప్పడం అనేటటువంటి దాని గురించి, ఇంకో మాటలో కప్పడం అంటే క్షమించడం, క్షమాపణ గురించి మాట్లాడుతున్నాం. దీని గురించి మిగతా అధ్యాయాలలో, మిగతా పత్రికల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. అది మనం చూస్తున్నాం. వీఆర్ కమాండెడ్ టు ఫర్గివ్. ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఏ చాయిస్. అంటే ప్రేమ కప్పును అనేది వాస్తవం. ప్రేమ ఉంటే కప్పడం అనేటటువంటి, క్షమించడం అనేటటువంటిది వాస్తవం. ఒకవేళ నీలో నాలో ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఇది ఆజ్ఞలు కూడా మనం చూడాలి. ఓకే, ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాడు పేతురు, బైబిల్ ఆజ్ఞ కూడా ఇస్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. చాలాసార్లు మనం 4వ అధ్యాయంలో చాలా విషయాలు చదువుతాం, కానీ పర్టికులర్గా ఈ వచనాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. రైట్? చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32. ఒకని ఎడల ఒకడు, మళ్ళా ఇక్కడ ఒకని ఎడల ఒకడు, విశ్వాసి ఇంకో విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును క్షమించండి. ఏంటి పాయింట్? సో ఎందుకు క్షమించాలి? ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళ యొక్క పాపాలు మనం కప్పాలి? ఎందుకు వాళ్ళని పోనీలే అనేసి వదిలేయాలి? ఎందుకు మనం దాన్ని పక్కన అంటే దాన్ని బట్టి ఆ వ్యక్తిని ట్రీట్ చేయకూడదు అంటే దేవుడు మనల్ని క్రీస్తులో ఆ విధంగా క్షమించాడు. క్రీస్తుని బట్టి మనల్ని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి నువ్వు నేను కూడా క్రీస్తు లాగానే క్షమించిన ప్రకారం, అర్థం చేసుకోండి, ప్రకారం, అకార్డింగ్ టు దట్, ఆ విధంగానే మనం కూడా క్షమించాలి. ఎట్లా క్షమిస్తాడు దేవుడు? ఒక్కసారి కనుక దేవుడు మనల్ని క్షమిస్తే దానిని బట్టి మళ్ళా మనల్ని ట్రీట్ చేయడు. దయచేసి అర్థం చేసుకోండి.
పర్టికులర్గా ఒక విషయంలో నువ్వు దేవుని గాయపరచవు, ఆ దేవుడి దగ్గర యథార్థంగా వెళ్ళి అడిగావు, దేవుడు క్షమించాడు. నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఇంత ముందు దాని గురించి అసలు మాట్లాడు దేవుడు, దీని గురించే ఫ్రెష్ టాకే ఉంటుంది అనమాట. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో అవుతూ ఉంటాయి కంటిన్యూగా. ఫ్యామిలీ గురించి ఒక పర్టికులర్ విషయం గురించి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూ చెప్పరు, ఎప్పుడో జరిగినటువంటి అన్ని మళ్ళీ తోతనే ఉంటారు. కాబట్టి రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ ఐఎమ్ డూయింగ్ కౌన్సిలింగ్. సో నేను వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టాను. ఈరోజు ఏంటి డేటు నెంబర్ 1, రైట్? ఈ రోజు వరకు మీకున్నటువంటి ప్రతి ఒక్క బాధలన్నీ చెప్పుకోండి, ఇప్పుడు మీకున్న గొడవలన్నీ చెప్పుకోండి, ఓకే? అన్ని కక్కండి. నెక్స్ట్ మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ వీక్ అప్పుడు ఈ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగినవి మాత్రమే చెప్పాలి, అంతకుముందు చెప్పకూడదు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఐఎమ్ గివింగ్. అంత స్ట్రిక్ట్ గా పెట్టి అయినా కూడా మళ్ళా చిన్న వెళ్తారు వాళ్ళు. నేను వెంటనే వాళ్ళు వెళ్ళేటప్పుడు అడుగుతా, 1వ తేదీ తర్వాత జరిగిందా, ఇది 1వ తేదీ ముందు జరిగిందా అని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారనమాట, 1వ తేదీ వరకు నువ్వు క్షమించేసావు, ఇంకా మరలా తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడేటప్పుడు ఆ 1వ తేదీ ముందు దాని గురించి మాట్లాడకూడదు. నువ్వు ఫలానా టైంలో నువ్వు ఇట్లానే కదా అనేటటువంటి డైలాగ్ రాకూడదు. నువ్వు ఒక వ్యక్తిని క్షమించిన తర్వాత దాని అర్థం ఏంటంటే ఆ తర్వాత నుంచి ఆ వ్యక్తిని ఆ విషయం నుంచి మనం ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్ మళ్ళా గాయపరచడం కాదు, క్షమించిన తర్వాత అయిపోతారు అనుకుంటే అది అసాధ్యం, మానవులం కదా మనం, రైట్? సో మరలా గాయం అనేటటువంటిది ఉంటుంది. ఆ ఉన్నప్పుడు దాని గురించే మనం పరిష్కరించాలి. ఇంతకు ముందు కూడా అట్లానే చేస్తాం అనేటటువంటిది మనం చూడకూడదు. ఈ విధంగా చేస్తే భార్యాభర్తలు ఫస్ట్ హ్యాపీ అవుతారు, రైట్? లేకుంటే ఎండ్ ఉండదు ఇంకా, రైట్? నువ్వు అట్లా చేసినావు అనేటటువంటిది మనసులో పెట్టుకోకూడదు. మనం ఎట్లా క్షమించాలండి? దేవుడు క్షమించినట్లు క్షమించాలి, దేవుడు క్షమించాడు కాబట్టి క్షమించాలి, ఓకే? రెండోది, ఇది ఆజ్ఞ. ఇప్పుడు ఏంటంటే హెచ్చరిక కూడా ఇచ్చాడు. అది అండర్స్టాండింగ్? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ ఫ్యాక్ట్ బట్ ఇట్ ఈస్ అ కమాండ్. నౌ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ కమాండ్ బట్ ఇట్ ఈస్ అ ఎగ్జార్టేషన్. ఒక హెచ్చరిక ఇచ్చాడనమాట. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం మనం 14వ వచనం మనం చూస్తే, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 14. అసలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రతి క్రైస్తవుడికి తెలిసినటువంటి ఒక పోర్షన్ ఉందన్నమాట, ఒక వాక్య భాగం. అది బైబిల్ చదవని వాళ్ళు కూడా దాన్ని కంఠస్థం చేశారు. మీరు ఎక్కడైనా వెళ్ళండి, దీన్ని ఇట్లా చిటికల్లో చెప్పేస్తారనమాట. రక్షణ ఉన్నోళ్ళు, రక్షణ లేనోళ్ళు, చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, ఒక ఇట్లా చెప్పమంటే చెప్పేస్తారు వాళ్ళు. చాలా సంఘాల్లో, మన సంఘంలో ఎందుకు చెప్పడం లేదంటే మనం అది ప్రాక్టీస్ చేయడం లేదు కాబట్టి, ఓకే? మనం ఏం చెప్తాము, మనం రెగ్యులర్ గా చెప్పుకున్న మిషన్ స్టేట్మెంట్, యూదా పత్రికలు అవి చెప్తాం మనం, ఎందుకంటే రెగ్యులర్ గా చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మత్తయి సువార్త 6:14 ఏముంది? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే 14 ముందు చెప్తున్నా. ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక చాలా తీక్షణమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి, అన్నిటికంటే ముఖ్యమైన వార్నింగ్ ఇది. ఇది చాలా ప్రాముఖ్యమైన వార్నింగ్. ఏంటండి? చదవండి అందరూ. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను. సో దేర్ ఇస్ అ పాజిటివ్ అండ్ దేర్ ఇస్ అ నెగటివ్ థింగ్ ఆల్సో. మీరు ఎప్పుడు కండిషన్ ఇక్కడ, మీరు క్షమిస్తే దేవుడు క్షమిస్తానంటున్నాడు. ఇక్కడ మీరు క్షమించకపోతే పరలోకపు తండ్రి, చాలా మనం సీరియస్ గా తీసుకోండి దీన్ని. దయచేసి ఈ హెచ్చరిక మనం తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు? మీరు కనుక క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించడు. ప్రార్థన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు ఈ మాట. ప్రేయర్ గురించినటువంటి దాంట్లో చెప్పాడు. అంటే మన ప్రేయర్స్ ఫలవంతంగా అవ్వాలంటే కూడా చాలా ఇంపార్టెంట్. వ్యక్తుల్ని క్షమించకుండా మనం ప్రార్థన చేస్తే కూడా మన యొక్క ప్రార్థన దేవుడు వినడు. ఇంకో మాట్లాడతాను, అసలు దాన్ని పక్కన పెట్టండి. ప్రేయరు మనకి దేవుడు జవాబిస్తున్నాడా లేదా అనేది సెకండరీ. అసలు మన పాపాలు క్షమించబడ్డం లేదు అంటున్నాడు ఇక్కడ.
మామూలుగా అయితే ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి యథార్థంగా అడిగితే దేవుడు క్షమించేస్తాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాడు, ఏంటంటే నువ్వు క్షమించకపోతే నేను కూడా క్షమించను. ఇది విన్నప్పుడు మనకి ఎట్లా అనిపించాలి? ఆర్ యూ ఏబుల్ టు సే ఫ్రమ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్ ఎవ్రీవన్ ఫ్రమ్ యువర్ హార్ట్? మీలో అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, నా హృదయంలో హృదయపూర్వకంగా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను క్షమించేశాను అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? ఈజ్ దర్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు కెనాట్ ఫర్గివ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. నువ్వు క్షమించలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే వాళ్ళని క్షమించడం మనం నేర్చుకోవాలి. దానికి ప్రాక్టికల్ స్టెప్స్ నేను తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు ఇంకొక ఈ హెచ్చరికకి, క్షమించకపోతే క్షమించడం చెప్పాడు కదా, దానికి కొనసాగింపుగా ఒక చిన్న ఉపమానం మీకు చెప్తాను. 18వ అధ్యాయం 21 నుంచి 35 వరకు కనుక మనం చదివితే, మత్తయి సువార్త 18, మాథ్యూ 18:21 to 35, వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ పారబుల్ అన్నమాట. ఇది ముఖ్యంగా ఎవరు అడుగుతారు తెలుసా అండి? ఇంట్రెస్టింగ్ గా పేతురే అడుగుతాడు, రైట్? పేతురు ఏమంటాడు చూడండి, పేతురు రాసిన పత్రికకి పేతురికి ఒక రిలేషన్, రైట్? 21వ వచనం, ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు, నా తోటి విశ్వాసి నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమించగలను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. 7 సార్లు క్షమిస్తే చాలా అన్నాడు. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టికే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అని చెప్పి ఒక ఉపమానం చెప్తాడు. ఈ ఉపమానం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, రైట్? యేసే చెప్పిన మాటల్ని ఎగ్జాక్ట్లీగా అట్లానే చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి, రైట్? చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉపమానం. పరలోక రాజ్యం తన దాసుల యొక్క లెక్క చూచుకున్న గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి, రాజుకి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలాంతులు అంటే మన భాషలో 10,000 తలాంతులు అంటే కొన్ని కోట్ల రూపాయలు. ఎన్ని లక్షలు కాదు, వేలు కాదు, కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడంట. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, వినండి, ఇక్కడ క్షమాపణ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యాటిట్యూడ్ ఉండాలి. ఏం చేశాడు ఈ యొక్క వ్యక్తి? ఆ దాసుడు ఏం చేశాడు? అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకును, నీకు అంతయు చెల్లింపునని చెప్పగా ఆ దాసుని ఆ యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. కొన్ని కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అధికారి దగ్గర, రాజు దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు, సాగిలు పడ్డం అంటే తగ్గించుకున్నప్పుడు, వేడుకున్నప్పుడు, ఆ యొక్క దీనత్వం కనపరిచినప్పుడు ఆ ఒప్పుని వదిలేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిటిక ఏంటంటే, నెక్స్ట్ జరిగినటువంటి చిటిక ఏంటి? అయితే అంటే దానికి భిన్నంగా జరిగినటువంటి విషయం అన్నమాట. కాంట్రాస్ట్ ఏం జరిగింది అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే అని ఎక్కడన్నా కనిపిస్తే పైన చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఏమన్నా ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములలో అచ్చి ఉన్న తన తోడు దాసులు ఒకటి చూసి, ఈయనకు కూడా దాసులు ఉన్నారంట, ఆయన కూడా అప్పిచ్చాడంట. ఎంత? 100 రూపాయలు, 200 రూపాయలు అప్పు. ఇక్కడేమో 10,000 తలాంతులు, కోట్ల రూపాయలు అప్పు తీర్చబడింది. ఇక్కడేంటి? 100 దేనారంలో 100 రూపాయలు, 200 రూపాయలు అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పు తీర్చాలి. అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపు మనను. చూడండి, గొంతు పట్టుకొని చేశాడంటే ఈ యాటిట్యూడ్ చూడండి ఎట్లుంది. రాజు డైరెక్ట్ గా అడిగాడు, కానీ ఈయన ఎట్లా అడుగుతున్నాడు? ఈ యొక్క పొగరు చూసారా ఈ యొక్క వ్యక్తికి? నెక్స్ట్, అందుకు వాని తోడిదాసుడు సాగిలు పడ్డాడు. సేమ్ ఈ వ్యక్తి చేసినట్లే చేశాడు మళ్ళా ఆ వ్యక్తి కూడా.
నా ఎడలో ఓర్చుకొను, నీకు చెల్లించదని వాడిని వేడుకొను. కానీ వాడు ఒప్పుకొనక అత్యున్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించను. ఆల్రెడీ ఏం చేశాడండి? అప్పు తీర్చలేదని, కొంచెం అప్పు తీర్చలేదని చెరసాల్లో కూడా వేశాడు. పోలీసులు కూడా కోర్టులో పెట్టి వేసేసినాను ఎగ్జాంపుల్ ప్రకారం. అది ఇక్కడే ఒకటి జరిగింది. ఏంటంటే, కాగా వాడి తోడి దాసులు జరిగిన చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానికి వివరంగా తెలిపి, అప్పుడు అంటే ఏ రాజు అయితే 10,000 తలాంతులు కలిగిన వ్యక్తిని క్షమించాడో ఆ రాజుకి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిందనమాట. అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? వాడి యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, వికెడ్ పర్సన్ అంటారు అన్నమాట, వికెడ్ స్లేవ్. చూడండి, నువ్వు ఎంత దుష్టుడు అన్నట్లుగా మాటలోనే అక్కడ మనకు కనిపిస్తుంది. నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతా నేను క్షమించాను నేను, రైట్? నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడు దాసుని కరుణింపవలసి ఉన్నాను కదా అని వాళ్ళతో చెప్పాను. ఇక రాజు ఎవరు? ఈ దాసుడు ఎవరు? రాజు వచ్చి దేవుడు, దాసుడు వచ్చి నువ్వు నేను. నీకు నాకు 10,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి పాపాలన్నింటినీ దేవుడు క్షమించినప్పుడు, మన తోటి విశ్వాసులు 100 రూపాయలు 200 రూపాయల యొక్క విలువైనటువంటి చిన్న చిన్న తప్పులు మన ఎదురు చేసినప్పుడు అప్పుడప్పుడే గాయపరుస్తారు కదా. ప్రతిరోజు గాయపరుస్తారా? ప్రతిరోజు గాయపరుస్తూ ఉంటాం మనం. అసలుకి ఎక్కడో ఇండోనేషియాకో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రతిరోజు గాయపరిచేది భార్యాభర్తలోనే, కానీ ప్రతిరోజు జరగదు. ప్రతిరోజు జరిగితే ఇక చాలా కష్టం, ఇంట్లోంచి సౌండ్లు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చాలా చిన్న అప్పుడప్పుడు గాయాలు అనేటటువంటి వస్తుంటాయి. మనకి ఖచ్చితంగా గాయం అవుతూ ఉంటుంది. మన యొక్క స్వయం మనకున్న పరిస్థితులను బట్టి మనకి గాయాలు అవుతుంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే క్షమించాలని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి కండిషన్ ఇక్కడ ఏమని చెప్పాడు? ఇక్కడ నువ్వు క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవని చెప్పాడు కదా. ఏంటి ఆ కండిషన్? అంటే ఆ యొక్క విషయం గురించి ఏం చెప్పాడు చూడండి. 34, 35 మీరు ఎప్పుడు కూడా కంఠస్థం చేసి ఉండరు, కంఠస్థం చేయండి. 34, 35 మనం కంఠస్థం చేయాలి. ఏమని ఉంది ఇక్కడ? అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణిని అప్పగించను. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో నుంచి ఒక అప్లికేషన్ తీసుకున్నాడు. ఏంటి అప్లికేషన్ ఇక్కడ? మీలో శిష్యులారా, నన్ను వెంబడిస్తున్నటువంటి వాళ్ళారా, లేకుంటే క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. అంటే మనల్ని కూడా బాధపడతాడండి దేవుడు. మనం క్షమించేంత వరకు మనం క్షమించబడం, మనం క్షమించేంత వరకు కూడా మనలో దేవుడు ఏం పెడతాడంట? ఒక టార్చర్. దాన్నే మన యొక్క మనసులో నెమ్మది లేకుండా చేస్తాడు దేవుడు. దేవుడు ఎవ్వరిని శిక్షించడం లేదనుకుంటున్నారేమో. అల్టిమేట్ శిక్ష నరకం అనేటటువంటిది ఫైనల్. కానీ ఈ లోకంలో కూడా చాలా వరకు చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. అది వ్యక్తిగతంగా మనకే తెలుస్తుంది అనమాట. మనకి నెమ్మది లేకుండా చేస్తాడు. ఏ వ్యక్తి అయితే ఇప్పుడు నేను పింకిని క్షమించకపోయినా, లేకుంటే చిన్నరావుని క్షమించలేకపోతే దేవుడు నాకేం చేస్తాడు? బాధ పెడతాడని ఉందన్నమాట. ఏ విధంగా బాధ పెడతాడు? నిద్ర పట్టనీయడు, అర్థమవుతుందా? నెమ్మదిగా ఉండనీయడు, సుఖశాంతులతో ఉండనీయడు దేవుడు. ఎవరో అనుకోకండి, సాతానుగా చేసేది ఇవన్నీ కూడా దేవుడే. ఎవరు చేస్తాడు? దేవుని బిడ్డలు చేస్తాడు, వేరే వాళ్ళకి చేయడు. ఎందుకంటే వాళ్ళకి క్షమాపణే లేదు. నువ్వు నేను దేవుని క్షమాపణని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి సేఫ్ సైడ్ ఏంటంటే మనం ఇతరులని క్షమించి వదిలిపెట్టాడు. ఎందుకంటే దేవుడే మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా అందరినీ క్షమించాలి. సేఫెస్ట్ మెథడ్. అండ్ ఆల్సో దిస్ ఇస్ కమాండ్ ఆఫ్ గాడ్ అండ్ ఎగ్జార్టేషన్ ఆల్సో. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రేమ అనేకమైన పాపం. అంటే ప్రేమ అనేటటువంటిది ఉంటే, అంటే క్రైస్తవునికి ప్రేమ ఉంటుంది, క్రైస్తవునికి దేవుని యొక్క బీజం ఉంటుంది. నిజంగా రక్షణ పొందిన వ్యక్తికి ప్రేమ అనేటటువంటి దాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే క్రైస్తవుడు క్షమించగలుగుతున్నాడు, క్షమించాలి కూడా. కష్టమైతుంది, ఈజీ కాదు. ఈజీ అని చెప్పడం లేదు, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎమోషన్స్ చాలా హర్ట్ అయితే మనకి,
కానీ ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి చేత మనం దాన్ని క్షమించగలుగుతామో అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. మన పాపాలు కూడా ఎవరినైనా సరే క్షమించడానికి రెడీగా ఉండాలి మనం. ముఖ్యంగా ఇంట్రోవర్ట్ పీపుల్ చాలా కష్టం. సో వీ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్, రైట్? మనకి 2 రకాల, వాస్తవానికి చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాలని 2 కేటగిరీలో వేశారనమాట, ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ లో చాలా రకాలు ఉన్నాయి, ఎక్స్ట్రోవర్ట్ లో చాలా రకాలు ఉన్నాయి. సో ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా క్షమించడం, క్షమాపణ అడగడం కష్టమైంది. సో క్షమించడం అనేటటువంటిది ఒక గ్రేటెస్ట్ వర్చ్యూ అని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక అవిశ్వాసి రాశాడు. ఆయన తన యొక్క అనుభవంతో నేర్చుకొని రాశాడు అనమాట. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ టు ఫర్గివ్ పీపుల్. క్షమించడం అంటే ఇక ఆ వ్యక్తిని దాన్ని బట్టి ట్రీట్ చేయకుండా వదిలేయడం. ఓకే, ప్రాక్టికల్ థింగ్స్, ఏ విధంగా మనం క్షమించడం అనేటటువంటిది ప్రాక్టీస్ చేయగలం. రైట్? ఫస్ట్ నువ్వు నేను ఇతరుల్ని క్షమించాలంటే నెంబర్ 1 క్వాలిఫికేషన్, యూ షుడ్ బి ఎ బిలీవర్. నువ్వు రక్షణ పొందిన వాడవై ఉండాలి. రక్షణ పొందకపోతే ఈ ఆజ్ఞ నీకు వర్తించదు, నువ్వు చేయలేవు కూడా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రక్షణ పొందిన వారికే కష్టం, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. రక్షణ పొందిన వారికి కష్టం, రక్షణ పొందని వారికి అసాధ్యం. వింటున్నారా? ఈ ఆజ్ఞ మామూలు కాదు. ప్రేమ అంటే ఏదో 4 బట్టలు ఇచ్చేసి ఒక ఆర్ఫన్ పిల్లలకి సహాయం చేయడం, జైల్లో ఉన్న వారికి సహాయం చేయడం, అన్నం వడ్డీ పెట్టడం, ఇవి ప్రేమలో ఉన్నటువంటి ఒకనొక కొన్ని లక్షణాలు మాత్రమే. ప్రేమలో ఉన్నటువంటి అసలైన లక్షణాలు వేరే. గాయపరిచినా కూడా క్షమించడం మామూలు కాదు, అది మనకు కష్టం. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే ఫస్ట్ మనం దేవుని దగ్గరికి రావాలి. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాము. ఈ మాట మనం కంఠస్థం చేయాలి. ఇది వాస్తవానికి దీనికే కాదు, అన్నిటికీ సంబంధించింది వాస్తవానికి. రైట్? ఈజీ అన్నమాట. మీరందరూ కూడా కంఠస్థం చేయొచ్చు. చదువు రాని వాళ్ళు కూడా దీన్ని కంఠస్థం చేయొచ్చు. వెరీ వెరీ ఈజీ. రైట్? చెప్పండి అందరూ కూడా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఓకే, 15వ అధ్యాయం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు చెప్పండి ఇప్పుడు. మళ్ళొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఆ విషయాన్ని ఇక్కడ యోహాను గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి విషయాలను ఇక్కడ మాట్లాడారు. నాకు వేరుగా ఉండి మీరు ఏది కూడా చేయాలి. అది మనం తెలుసుకోవాలి. దేవునికి వేరుగా అంటే దేవునితో కనుక మనం అంటు కట్టకపోతే ఏమి చేయలేము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. 5వ వచనంలో ఆ మాట కింద ఉంటుంది, మనం తర్వాత చూసుకోవాలి. రెండవది అంటే దేవునితో మనకి సంబంధం కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే దేవునికి మనం మొరపెట్టాలి. ఏ వ్యక్తినైతే నువ్వు క్షమించడానికి కష్టమవుతుందో ఆ వ్యక్తి కోసం నువ్వు రోజు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో అందరూ ఒకటేసారి గాయపరచారు, అప్పుడప్పుడు గాయపరుస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో, క్షమించడానికి కష్టమవుతుందో ఆ వ్యక్తి గురించి దేవుని సన్నిధిలో ప్రేయర్ చేయాలి. ఆ వ్యక్తిని దీవించమని ప్రేయర్ చేయాలి. ఆ వ్యక్తి యొక్క విషయాల్లో ప్రేయర్ చేయాలి. అలాగే ఆ వ్యక్తికి మారుమనసు చేయమని చెప్పాలి. ఆ వ్యక్తికి నీకు ఒక మంచి డివైన్ ఎన్కౌంటర్ కూడా రావాలని కూడా ప్రేయర్ చేయాలి. అంటే దేవునికి మొరపెట్టకుండా ఈ విధంగా చేయడం కొన్ని పరిస్థితుల్లో చాలా కష్టమైంది. రైట్? కాబట్టి నీ జీవితంలో ఎవరైనా టఫ్ పీపుల్ ఉంటే, అది నీ భాగస్వామి కావచ్చు, నీ తోటి విశ్వాసం కావచ్చు, మీ తల్లిదండ్రులే కావచ్చు, లేకుంటే మీ యొక్క పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీబడి, you should ask God continuously, because Bible says that if you don't forgive you will not be forgiven. నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. అసలు ఏంటో మాటలు అవి వింటే మనం భయపడాలి యాక్చువల్లీ. ఎందుకంటే క్షమాపణ మించిన వరం లేదు. ఇంతకుముందే మనం చూసుకున్నాం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫై, లేకుంటే ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈస్ టు గెట్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు క్షమించకపోతే నేను క్షమించను. అంటే క్షమించబడినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు.
కాబట్టి ఏమన్నాడంటే నాకు మొరపెడితే మీకు సహాయం చేస్తాను అన్నాడు. నా చిత్త ప్రకారం మీరు ఏది అడిగినా కూడా చేస్తాను. కాబట్టి మీ జీవితంలో ఎవరి పట్లైనా కనుక మీకు ఆ విధంగా ఉంటే మీరు దేవుడిని అడగండి. మూడో విషయం చాలా ఇంపార్టెంట్, గివింగ్ గిఫ్ట్స్. క్షమాపణ అనేటటువంటిది రావడానికి ఆ వ్యక్తితో గిఫ్ట్లు ఇవ్వడం అనేటటువంటిది నేర్చుకోవాలి. గిఫ్ట్ కెన్ సూత్ ఎనీబడి. గిఫ్ట్స్ అనేటటువంటి ఎవరైనా సరే ఆ యొక్క ప్రేమ అనేటటువంటి బంధాన్ని కలుపుతాయన్నమాట. రైట్, అది లైట్ గా తీసుకోకూడదు. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ యాకోబు యేసేవు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ముల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు. కొన్నిసార్లు ఒక తండ్రి ఉంటాడు, తల్లి వేరు వేరు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎవరంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఒకరే. అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు భయంకరమైనటువంటి ద్వేషం కలిగి ఉన్నారన్నమాట. ఎంత స్థాయిలో ఏసావుకి యాకోబు పట్ల ద్వేషం ఉందంటే కనిపిస్తే కాల్చి పడేస్తారు మన భాష. అంటే చంపేయాలన్నంత ఆ కసి ఉందన్నమాట యాకోబు చేసినటువంటి పనికి. యాకోబు తప్పు చేశాడు. తన జ్యేష్ఠత్వాన్ని మోసపూరితంగా తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు ఆయన. ఇస్సాకు ఏం చేయలేని పరిస్థితి, వృద్ధాప్యంలో ఉన్నాడు. తల్లి ఏం చేసింది, ఇప్పుడు ఇద్దరు ఒకటేసారి చచ్చిపోతే కష్టం అనేసి తన తమ్ముడు దగ్గరికి లాభం దగ్గరికి పంపిస్తుంది అనమాట. కానీ మళ్ళీ ఏదో ఒక సమయంలో దేవుని యొక్క వాగ్దానం వీళ్ళ పట్ల ఉంది కాబట్టి తిరిగి రావాల్సిన పరిస్థితి. వచ్చేటప్పుడు ఇన్ని సంవత్సరాలు 14 years ప్లస్ 6 years కదా, దాదాపు 20 years తర్వాత కూడా వాళ్ళ అన్న దగ్గరికి రావాలంటే గడగడ గడగడ వణుకుతున్నాడు. హీ హాజ్ హిజ్ ఓన్ ఆర్మీ. అతనికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసులు ఉన్నారు, సైన్యం ఉంది. ఇంకో మాట చెప్పాలంటే సైన్యం అంటే మామూలు కాదు. అంటే మామూలుగా తనకి విస్తారమైనటువంటి పని వాళ్ళు ఉన్నారు, సంపద ఉంది. 20 సంవత్సరాల తర్వాత కూడా తండ్రిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడేటటువంటి పరిస్థితి. కానీ యాకోబు చేసినటువంటి పని ఏంటంటే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మీరు చదవండి, దేవుడి దగ్గర ఆ యొక్క స్ట్రెంగ్త్ అంటే దేవుని దగ్గర ఆ యొక్క కృపను వేడుకున్నాడు. ఆ తర్వాత యాకోబు చేసినటువంటి పని ఏంటంటే తన అన్న అయినా సరే అన్నకి గిఫ్ట్లు పంపిస్తున్నాడు. తన సేవకుల్ని 3 భాగాలుగా చేసి ఒక్కొక్కరిని ముందుగా పంపించి తన దాసుడైనట్టు అక్కడ హ్యూమిలిటీ చూడండి. క్షమాపణ అడిగే వాళ్ళు నన్ను క్షమించు క్షమించు, అప్పు చేసినా క్షమించు, ఇది కాదు క్షమాపణ అడగడం. అర్థమవుతుందా? నేను అడిగా వాడికి క్షమించలే, క్షమించు, అయిపోయింది, తప్పైపోయింది, క్షమించు, ఏంటది? అది క్షమాపణ ఎట్లయితే చెప్పండి. యూ కెనాట్ డిమాండ్ ఫర్గివ్నెస్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ నో వన్ కెన్ డిమాండ్ ఫర్గివ్నెస్. క్షమించే అంటే అర్థం కాలేదు. క్షమాపణ అడిగేవాడు ఎట్లా అడగాలి? ఇక్కడ చూడండి, అక్కడ 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 ఉపమానంలో ఏం చూస్తున్నాం మనం? వాళ్ళు సాగిల పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? దాసుల్ని ముందుగా పంపించి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి నీ సేవకుడైనటువంటి యాకోబు ఇవి నీకు పంపించారని చెప్తాను. మీ తమ్ముడు అని కూడా చెప్పడం లేదు ఇక్కడ. ఈజ్ యువర్ సర్వెంట్. తగ్గించుకుంటున్నాడు అక్కడ. ఈజ్ నాట్ మ్యానిపులేటింగ్ బికాస్ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు మోసం చేశాడు. ఒకప్పుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు ఏమన్నాడు? యేసేవు అన్నాడు. తర్వాత దేవుని ఎన్కౌంటర్ అయిన తర్వాత నీ పేరేంటి అడిగినప్పుడు నా పేరు యాకోబు అన్నాడు. అర్థమవుతుందండి? మారిపోయాడు, మారు మనసు పొందాడు. వాళ్ళ అమ్మ ద్వారా దీవెనలు వస్తాయని ఒకప్పుడు అనుకున్నాడు. తను వ్యక్తిగతంగా ఏదో చేస్తే దీవెనలు వస్తాయి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందాడో అప్పుడే నిజమైన ఆశీర్వాదాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఆయన తన దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్లుగా ఆయన జీవిస్తాడు. కాబట్టి క్షమాపణ పొందడానికి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు, అలాగే తగ్గించుకున్నాడు, గిఫ్ట్లను కూడా పంపించాడు. ఏసావు ఇవన్నీ చూసి అరే ఏడుస్తాడు పట్టుకొని ఇట్లా. అసలు నాకు యాకోబు కంటే ఎక్కువ ఏసావు అంటే చాలా ఇష్టం. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నా సరే ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి వేస్తుందిరా నాకు అన్నం పెట్టంటే నీ యొక్క జ్యేష్ఠత్వం ఇస్తా అంటున్నాడు. యాకోబు ఏమన్నా మంచోడా అండి? డేంజరస్ ఫెలో. నిజంగా అన్నం పెట్టడానికి జ్యేష్ఠత్వాన్ని ఇప్పుడు ఎట్లుంటది అంటే ఎవరికైనా బాగా ఆకలిస్తే నీ యొక్క ఆస్తి రాసిస్తావా అని అడిగినట్లు ఉందన్నమాట. ఈ పిచ్చోడు రాసిచ్చేశాడు. కొంతమంది ఆకలి ఒక్క పూటి కోట అంటే అందుకే యోసేపుని అందుకే తిడతారనమాట భ్రష్టుడు అని. ఎందుకు? ఇక్కడ అడుగుడు తప్పే, ఈయన రాసిచ్చుడు కూడా తప్పే.
ఏశావు ఏమడుగుతున్నాడు? నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టంటే యాకోబు ఏమన్నాడు? నీ ఆస్తి రాసి నేను పెడతా అన్నాడు. ఏశావు ఏం చేయాలి? అరే ఒక్క పూట అన్నం కోసం నా ఆస్తి ఎట్లా రాయమంటున్నావు, నేను రాయలేను, నేను ఓర్చుకుంటా అనాలి కదా. రాసి ఇచ్చేసాడు ఆయన కూడా. అంటే ఇట్ ఈస్ నాట్ వాల్యూ. ఆ విధంగా ఏశావు తప్పు, కానీ అడగడం ఎందుకు కూడా తప్పే కదా. అట్లాంటి వ్యక్తి తర్వాత తను మోసం చేసినటువంటి వ్యక్తి కనిపించినప్పుడు పట్టుకొని ఏడుస్తాడు తెలుసా అండి. హీ వెప్ట్. అసలు ఏశావులో ఎంత అద్భుతమైనటువంటి ఏమంటారంటే విశ్వాసుల యొక్క లక్షణాలు కనిపిస్తాయంటే అంత కనిపిస్తాయి. కానీ రక్షణ పొందేవో లేదో మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు రక్షణ పొందలేదు. ఎందుకంటే ఈజ్ యూజ్డ్ యాజ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్. ఓకే, పాయింట్ ఏంటంటే ఎప్పుడెప్పుడు చంపేయాలా, నాశనం చేయాలా, కనిపిస్తే కాల్ చేయాలా అనేటువంటి ఈ వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రార్థన ద్వారా, అలాగే తగ్గించుకోవడం ద్వారా, గిఫ్ట్లు ఇవ్వడం ద్వారా క్షమాపణ పొందుకున్నాడు. ఒట్టిగానే పొందుకున్నాడా అండి? ఆ తగ్గింపు ఉండాలి. అడిగేటప్పుడు చాలా తగ్గింపు ఉండాలి. యు కెనాట్ డిమాండ్ ఫర్గివ్నెస్. దయచేసి అర్థం చేసుకోండి. పొందుకోలేము కూడా, నువ్వు నేను కూడా పొందుకోలేము. మన భార్య భర్తల దగ్గర మనం పొందుకోలేము, పిల్లల దగ్గర పొందుకోలేము, తోటి విశ్వాసుల దగ్గర పొందుకోలేము, ఎక్కడైనా పొందుకోలేము. ఎక్కడైనా సరే తగ్గించుకొని తప్పైపోయింది, ప్లీజ్ తప్పైపోయింది బ్రదర్, సారీ, ప్లీజ్ ఏమనుకో, ప్లీజ్ ఏమనుకో, తప్పైపోయింది అని అన్నప్పుడే ఎవరైనా తగ్గుతాడు. క్షమించమని అడిగినా కదా అన్నారు. కార్ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏదైనా గుద్దుకుంటాయి, లేకుంటే వేరే వాళ్ళకి నేను అడ్డం పోతే వాడు ఇట్లా చూస్తే ఏం చేయాలా? సారీ, అద్దంలో ఉంచే సారీ ఏమనుకో, పోయి ఒక గమ్మున వెళ్ళిపోతాడు. నేను కూడా దిగి ఏం రా అన్నా అనుకోండి, ఇంకా కష్టం అయిపోతుంది. సారీ, ప్లీజ్, పొరపాటు అయిపోయింది, క్షమించు, ప్లీజ్. ప్లీజ్ అంటే చాలు. ప్లీజ్ అంటే ఎవడైనా కలుగుతాడు జనరల్గా. హిట్లర్ లాంటి నేనే కలుగుతున్నా మా పిల్లలకి, రైట్? వాళ్ళు ప్లీజ్ అనేటటువంటిది వాళ్ళ వెపన్. ప్లీజ్ నాన్న అంటారు, ఇక నేను చచ్చిపోవాలి, లోపలేమో చచ్చిపోతా ఉంటా, మళ్ళీ బయటికి ఏమో స్ట్రాంగ్ గా నేను ఇయ్యనన్నట్లుగా ఉంటా, చాలాసార్లు కఠినంగానే ఉంటా. కానీ కొన్నిసార్లు వాళ్ళు ప్లీజ్ నన్ను ఏం చేస్తుంది? వాళ్ళు అడిగిన దానికి ఇచ్చేదానికి చేస్తుందండి. క్షమాపణ అడగడం నేర్చుకోవాలి, క్షమించడం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్షమించడం. కొంతమంది అడగరు క్షమాపణ. ఏం చేయాలి? రావి ఈజ్ వెరీ హ్యాపీ నౌ, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టుడే అండ్ ఆఫ్టర్ మనీ. అంటే కొన్ని రోజుల దాకా కూడా చాలా హ్యాపీ ఉంటాడు. ఎందుకు? తన జీవితంలో దేవుడు ఒక మంచి పుత్ర సంతానాన్ని ఇచ్చాడు. ఓకే, చిన్న డేవిడ్ని, చిన్న దావీదుని ఒక గిఫ్ట్గా ఇచ్చాడు, రైట్? చాలా సంతోషం. ఆయన ఒకవేళ సాక్ష్యం చెప్తే చెప్పొచ్చేమో, కానీ ఇక్కడ మనందరి దేవుడు మన యొక్క ప్రార్థన విని, మన యొక్క దీనుల ప్రార్థన విని దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తి ఆ యొక్క బేబీ యొక్క గ్రోత్ పెంచడమే కాకుండా ఆ డెలివరీ విషయంలో కూడా సహాయం చేసే ఇట్స్ అమేజింగ్ మిరకల్ ఆఫ్ గాడ్. ఓకే, పాయింట్ ఏంటంటే ప్రేమ అన్నిటినీ కప్పును. కాబట్టి ఏం చేయాలంటే మనం మిక్కుటమైన ప్రేమతో ప్రేమించాలి. అంటే ప్రేమ ఉన్న వ్యక్తి క్షమిస్తాడు. కాబట్టి ఈ ప్రేమ అనే లక్షణాన్ని నువ్వు నీ శక్తి వంచన లేకుండా, నీ యొక్క శాయశక్తుల, నీ గుర్రం ఏదో పైకి లేచి శక్తి అంతా దారిపోస్తుంది, ఆ విధంగా మనం క్షమించాలని చెప్తున్నాడు. అది దేవుని శక్తి లేకుంటే అసాధ్యమైనటువంటి. సో యూ కెన్ సమ్ టైమ్స్ డైరెక్ట్ గా ఆడడం కొంచెం కష్టం అయిపోతుంది. ఏం చేయాలి? క్షమాపణ అడిగే వాళ్ళు ఏం చేయాలి? డైరెక్ట్ గా అడగడానికి మన యొక్క అహం అడ్డం వస్తుంది, అవునా? మన ఇగో అడ్డం వస్తుంది. ఏది లేకుండా అది ఉంటుంది మనకి. ధనవంతుడికి ఉంటుంది, పేదవాడికి కూడా ఉంటుంది, ఉన్నోడికి ఉంటుంది, లేనివాడికి కూడా ఉంటుంది. ఏముంటది? ఇగో. పురుషుడికి ఉంటుంది, స్త్రీలకు కూడా ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుంది. ఓకే, చదువున్నోడికి ఉంటుంది, చదువు లేనివాడికి ఉంటుంది, అందరికి ఉంటుంది. ఏంటంటే ఇగో, రైట్? నేను ఎందుకు అడగాలి? ఎన్నిసార్లు అడగాలి? పేతురు కూడా అడిగాడు, ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు క్షమించాలి. ఒకవేళ అడగకపోయినా సరే మనం క్షమించాలి. సో కొంతమంది మనల్ని క్షమాపణ అడగరు, లైట్గా తీసుకుంటారు. కానీ మనం మటుకు క్షమించాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడే క్షమిస్తానంటే నువ్వు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు అనవసరమైన దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని పోగొట్టుకుంటావు. క్షమించి వదిలేయాలి. దేవుడే చూసుకుంటాడు, దేవుడు వదిలేయాలన్నాడు. దేవుడే
ఆ వ్యక్తిని తన యొక్క సమయంలో చూసుకుంటాడు. దేవునికి వదిలేయడం అన్నమాట, క్షమించేది. దీన్ని మించినటువంటిది లేదు, తెలుసా అండి? క్షమాపణని మించినటువంటిది లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ రిలేషన్షిప్స్. రీసెంట్గా ఒక ఫ్యామిలీకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఆ వాళ్ళకు కూడా నేను చెప్పినటువంటి ఒకే ఒక పని, ఆఫ్టర్ కౌన్సిలింగ్ 2 hours తర్వాత నేను ఒక్క విషయం వాళ్ళకి గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏంటి తెలుసా అండి? మీ భార్యాభర్తలుగా మీరు మీ జీవితంలో నిజంగా వివాహ జీవితం ఎంజాయ్ చేయాలంటే ఒక్క విషయాన్ని మీరు అలవర్చుకోవాలి, ఏంటంటే హృదయపూర్వకంగా క్షమించాలి. అది ఒక్కటి చేయగలిగితే మీ మ్యారేజ్ లైఫ్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలా మనం పడిపోతూ ఉంటాం, చాలా బలహీనులం. కాబట్టి క్షమాపణ అనేటటువంటిది నిజంగా అక్కడ జరిగితే అక్కడ మళ్ళా రిలేషన్షిప్ మళ్ళా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అంత సమీపంగా ఉంది కాబట్టి ఏం చేయాలండి? ఒకరికొకడు మిక్కుటమైన, లోతైన, ఆసక్తికరమైన, భారభరితమైన, శక్తివంతం లేకుండా మనం ప్రేమించాలనేటటువంటి పాయింట్ ఇక్కడ చెప్తున్నాం. రైట్? ఒకవేళ మనం ఆ విధంగా లేకపోతే దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. యు షుడ్ ఆస్క్ గాడ్. దేవుని యొక్క కృపని మనం వేడుకోవాలి. దేవుడు మాత్రమే మనకి సహాయం చేయాలి. ఆ మాటను మనం పదే పదే దేవునికి చెప్పుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ, అండర్లైన్ దట్ పర్టికులర్ వర్డ్, ఏమీ క్షమించలేము, కష్టం. ఓకే, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యొక్క సమయంలో అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరం మేము మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాం. ఎందుకంటే అంత సమీపమైంది. కాబట్టి మాలో కూడా, మా యొక్క సంఘంలో కూడా, మా యొక్క కుటుంబాల్లో, మా రిలేషన్షిప్స్లో, అన్ని దగ్గరలో కూడా ప్రభువా యొక్క ప్రేమ అనే లక్షణాన్ని మేము కలిగి, అది అన్ని పాపాలని కప్పుతుంది. కాబట్టి మేము కూడా ఆ విధంగా ఇతరుల్ని కప్పేవారికి ఉండడానికి సహాయం చేయండి. ఇతరులు చేసిన గాయాలని, ఇతరులు చేసిన పాపాలని మేము ఓవర్లుక్ చేయడానికి, పోనీలే అని క్షమించడానికి అటువంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఆ క్షమాపణలోనే ఎంతో గొప్ప లక్షణం ఉంది ప్రభు. క్షమించడం అనేటటువంటిది బలహీనత కాదు. క్షమించడం అనేటటువంటిది ఒక ఉన్నతమైన లక్షణం. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ అని ఒక అన్బిలీవర్ తన యొక్క పత్రికలో రాశాడు ప్రభు. బిలీవర్గా మేము ఎంత స్థాయిలో దాన్ని చూడాలి. మేము అయినా మాకు ఆజ్ఞాపించబడింది, మాకు వార్నింగ్ ఇవ్వబడింది, అదే సమయంలో మాకు మాదిరిగా కూడా మీరు ఉన్నారు. ఎంతగా మీరు మమ్మల్ని క్షమించారు ప్రభు. వేల కోట్ల, లక్షల కోట్ల పాపాలని కూడా మీరు మమ్మల్ని క్షమించారు. రోజు క్షమిస్తున్నారు, ఎప్పటికీ క్షమించే వారిగా ఉన్నారు. కాబట్టి మేము కూడా అటువంటి అద్భుతమైన, ఉన్నతమైన లక్షణాన్ని మేము కలిగి ఉన్నానికి మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో యొక్క ప్రార్థన చేసుకుంటున్నాం.